ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 19వ తారీఖు సోమవారం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఐడిఆర్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్ అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా టాప్లో విప్రో ఒకటోను, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది క్లోజ్ అయినాయి. సో పాజిటివ్గానే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియన్ ఇండిసెస్ అనేది మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ ఫార్మా, పిఎస్సి బ్యాంకులో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది. అఫ్కోర్స్ అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. ఐటీలో అండ్ రియాలిటీ మీడియాలో అగ్రెసివ్గా బులిష్నెస్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే S&P 500 వీక్స్ నెగిటివ్గా ఉంది. యూఎస్ మార్కెట్స్ అయితే ప్రస్తుతం కూల్గా ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు ఒక రకంగా. అండ్ సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్, రష్యా, లండన్, జర్మనీ ఇక్కడ దాకా అయితే కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇటు వచ్చి మనకి యూఎస్ 30 డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, యూఎస్ 500 అయితే గ్రీన్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో గ్లోబల్గా మనం చూసుకున్నట్లయితే కొంత